డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నిన్న మనం బయోలాజికల్‌గా రికమెండెడ్ స్లీప్ అవర్సు, అలాగే ఇన్‌సఫిషియెంట్ స్లీప్ ఎంతకంటే తక్కువుంటే, ఓవర్ స్లీపింగ్ ఎంతకంటే ఎక్కువుంటే అనే రఫ్‌వి చూసాం. ఇది సాధారణ మనుషులకి. ఓ రకంగా చెప్తే సైకలాజికల్ బీయింగ్ కింద ఉన్న వాళ్ళది డేటా అది. కానీ మన టార్గెట్ ఏమిటి? సైకలాజికల్ బీయింగ్ నుండి హ్యూమన్ బీయింగ్ కింద మారటం. రైట్. ఇప్పుడు అపోహలేమున్నాయి చూద్దాం. సో, స్లీప్ ఈజ్ లైక్ వన్స్ ఇన్‌కమ్. ఈ స్లీప్ అనేది ఉందే ఒక మనిషికి ఉండే ఆదాయం కింద అనుకోవాలి. ఇఫ్ ఫ్యామిలీ డ్రైన్ ఆర్ అదర్ ఇండల్జెన్స్ ఎగ్జిస్ట్. ఎప్పుడైతే ఫ్యామిలీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారనుకోండి. అలాగే రకరకాల ఇంటెలిజెన్స్ ఉందనుకోండి. ఇది కావాలి, అది కావాలి, ఇది సంపాదించాలి, అది చూపించాలి, ఇది చూపించుకోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి అని ఒక ఆహ్, కంపల్సివ్ డిజైర్‌లో ఎక్స్‌పెండిచర్ జరుగుతుందనుకోండి. అప్పుడు ఏ లార్జ్ ఇన్‌కమ్ లుక్స్ స్మాల్. ఇప్పుడు చాలా ఎక్కువుండే ఇన్‌కమ్ ఉన్నా గూడా తక్కువగా కనబడుతుంది. ఖర్చుకి సరిపోయినట్టు ఉండదు. అండ్ ఎ పర్సన్ ఈజ్ సూన్ ఇన్ డెబ్ట్. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అప్పుల పాలే అవుతారు. వైలెస్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ అయితే ఇంకో నెక్స్ట్ ఇంకో ప్రకారంగా చూస్తే ఎ జ్యుడిషియల్ యూజ్ ఆఫ్ ఎ లెస్సర్ ఇన్‌కమ్ వుడ్ క్రియేట్ సేవింగ్స్ ఫర్ ఫ్యామిలీ. అదే ఉన్న ఇన్‌కమ్‌ని నువ్వు ఎక్స్‌పెండిచర్ చేసినప్పుడు జ్యుడిషియల్‌గా యూజ్ చేస్తే న్యాయపరంగా ఏది అవసరము, ఏది ఆర్భాటము. పక్కవాడు ఉంది అని నువ్వు కొనుక్కోవటం వేరు. పక్కవాడికి చూపించడానికి కొనటం వేరు. నీకుంది అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కొనుక్కోవటం వేరు. దాని అవసరం ఉండి కొనుక్కోవటం వేరు. అవసరం గూడా ఎ ఎ ఎన్ ఎలాంటిది కొనాలి? దాని పర్పస్ ఏంటి? ఆ పర్పస్ సర్వ్ అవుతుందా? నెక్స్ట్ దాని డ్యూరబిలిటీ ఇవన్నీ కూడా చూసుకొని కొంటారే జ్యుడిషియల్ యూజ్ అంటారు. ఇలా ఇన్‌కమ్ డీస్ ఖర్చు ఖర్చు చేసే వాళ్ళకి సేవింగ్ గూడా చేస్తారు. వాళ్ళకి తక్కువ అమౌంట్ ఇన్‌కమ్ ఉన్నా సరే ఫ్యామిలీ సేవింగ్ అమౌంట్ కూడా ఉంటుంటుంది. ఇది ప్రాక్టికల్ వే ఇది. కొంతమంది అనుకోని మిడిల్ క్లాస్‌లో ఆనందంగా గడుపుతూనే ఉంటారు. ఉన్నంతలో. కంటెంట్‌మెంట్‌లో ఉంటారు. కొంతమంది నెలకి చాలా సంపాదిస్తుంటారు. అయినా సరే ఇంక బేదరిపులు అరుస్తూనే ఉంటారు. వాళ్ళకి అప్పులు గూడా ఎక్కువుంటాయి గూడాను. రైట్. సో, ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. స్లీప్ విషయం అలాంటిది. స్లీప్ అనేది ఒక ఇన్‌కమ్ లాంటిది. సో, రాంగ్ బిలీఫ్స్. ఇక్కడ పై దాంట్లో స్లీప్‌లో ఒక ఇన్‌కమ్ అయితే, ఈ ఫ్యామిలీ డ్రైన్ అయినట్టు ఇంటెలిజెన్స్ ఏమిటాయంటే, నువ్వు రకరకాల విషయాల్లో ఇంటెలిజెల్ అవ్వటం. సెన్సెస్ పరంగా రకరకాల విషయాల్లో ఇంటెల్జ్ అయిన కొద్దీ ఇరిటేషన్‌కి గురి అవుతాయి లోపల నీ యొక్క థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు. అండ్ దాన్ని ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తాయి మెమరీలో. అది రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది. సో, నీకు ర్యామ్ నిద్ర, ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ నిద్ర లేదా డ్రీమ్స్‌తో ఉండే నిద్ర, డీప్ స్లీప్ కాకుండా ఉండే నిద్రే ఉంటూ ఉంటుంది. సో, నీ మైండ్‌ని జ్యుడిషియల్‌గా వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. ఏ ఇన్వాల్వ్‌మెంట్‌లో. రాంగ్ బిలీఫ్స్. మోర్ క్వాంటిటీ ఈజ్ స్లీప్, మోర్ రిలాక్స్. మోర్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్, మోర్ రిలాక్స్. ఇది అందరూ అనుకుంటుంటారు. ఎక్కువ గంటలు పడుకుంటే బా రిలాక్స్ అయిపోతానేమో అని. నిజానికి ఎవరికి వాళ్ళే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఆ విషయం. అదో రకమైన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. కానీ మీ యొక్క ఎనర్జీ లెవెల్సు, మీ యొక్క ఆహ్, మూడ్ స్టేటస్సు, హ్యాంగ్ ఓవర్ లేకపోవటం, నిజంగా రిలాక్స్ ఫీల్ అవ్వటం, ఒక పనిలో ఇన్వాల్వ్ అయ్యి చేయగలగటం, ఇలాంటి యాస్పెక్ట్‌లో చూసుకుంటే సఫిషియంట్ స్లీప్ పోయిన వాళ్ళే యాక్టివ్‌గా ఉంటారు. ఓవర్ స్లీపింగ్ అయిన వాళ్ళు యాక్టివ్‌గా ఉండలేరు. ఇది ఎవరికి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో తెలుస్తుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ కెనాట్ బి కాంపెన్సేట్ ద క్వాంటిటీ ఆఫ్ స్లీప్. ఇది చాలా వేదవాక్యం కింద తీసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ కాంపెన్సేట్ అయిపోతుంది. క్వాంటిటీతో అనుకోవద్దు. అంటే నువ్వు క్వాలిటీ లేని స్లీపు ఎన్ని గంటలు పడుకున్నా, 15 గంటలు పడుకున్నా వేస్టే. అదే క్వాలిటీ స్లీపు ఈవెన్ 3, 4 అవర్స్ పడుకున్నా ఎనఫ్. నెక్స్ట్ వన్ కెన్ స్లీప్ ఎనీ టైమ్, ఎనీ డ్యూరేషన్ ఇన్ 24 అవర్స్. అసలు స్లీపు వచ్చినప్పుడు పడుకోవడమే. మనకు కావాలనుకున్నప్పుడు స్లీప్ రాదు గదా! సో, 24 గంటల్లో ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఎంత టైం అయినా పడుకోవచ్చు అనేది. ఇది రాంగ్.
మై స్లీప్ హ్యాబిట్స్ కెనాట్ బి చేంజ్డ్. సో, ఇవి ఒక రకమైన థాట్ ప్యాటర్న్‌కి అసోసియేట్ అయ్యి హ్యాబిట్ కింద మారిపోయి ఉంటాయి. అప్పుడప్పుడు దీనివల్ల నష్టం అనేది అబ్జర్వ్ చేసో, లేదా ఎక్కడైనా ఎవరైనా చెప్తే వినో, లేదా ఏ యూట్యూబ్‌లోనో దాని గురించి చూసో, లేదా అనుభవపూర్వకంగా తెలుసుకొనో హ్యాబిట్‌ని కరెక్ట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ట్రై చేస్తారు. ఈ హ్యాబిట్‌ని కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసుకుంటారు. ఇది తప్పు. సో, రిజల్యూషన్ పాస్ చేసుకునేది ఎప్పుడంటే ఐ సెంటరు, థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ఉండే ఐ సెంటరు, అంటే ఇంటిగ్రిటీ సెంటరు, ఎమోటివిటీ సెంటర్‌ని కన్సల్ట్ చెయ్యకుండా నేను సీనియర్ మోస్ట్ కాబట్టి నేను డెసిషన్ తీసేసుకుంటున్నాను అన్నట్టుగా డెసిషన్ తీసుకుంటుందన్నమాట. ఒక ఆఫీస్ ఉందనుకోండి. నేను సీనియర్ మోస్ట్‌ని కాబట్టి నేను డెసిషన్ తీసుకుంటాను వీళ్ళందరూ చేయాల్సింది అంటే పొజిషన్ వస్తుంది. సేమ్ అలాగే ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ఈ పొజిషన్‌కొస్తుంది. సో, యెస్ అనేది ఎప్పుడు పొజిషన్‌లో ఉండేది. ఇక్కడ యెస్ అనేది ఏంటంటే దానికి ఒకటి అనేం కాదు. యెస్. సెన్స్ ఆఫ్ వైటాలిటీ సెంటర్ ఎలా ఉంటదంటే ఉన్న స్థితిని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఒక రకంగా ఇనర్షియా జడత్వం లాంటిదది. ఉన్న స్థితి మారడానికి వీల్లేదన్నట్టుగా ఉంటుంది. సో, ఎమోటివిటీ అండ్ సెన్స్ ఆఫ్ వైటాలిటీ 2 అమిగ్డాలా పాయింట్‌కి కనెక్టెడ్ బ్రెయిన్‌లో. సో, దేర్‌ఫోర్ ఏమిటంటే ఈ 2 ఫ్రెండ్స్ కింద లెక్క. ఈజీగా సెన్స్ ఆఫ్ వైటాలిటీని, ఎమోటివ్ సెంటర్‌ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఉన్న స్థితిని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్నే సపోర్ట్ చేస్తుంది. ఈ ఐ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసినా 1 ఆర్ 2 డేస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది లాంగ్ రన్ ఎగ్జిక్యూషన్‌లోకి రాదు. సస్టెయిన్ చేసే ఎగ్జిక్యూషన్‌లోకి రాదు. ఎప్పుడైతే అలా రాదో ఆటోమేటిక్‌గా నీ ఐ వీక్ అయిపోతుంది. నీ ఐ యొక్క విల్ పవర్ ఉంటుందే అది రెడ్యూస్ అయిపోతుంటుంది. ఇలాగ చాలా చిన్న విషయాల్లో రిజల్యూషన్ పాస్ చేసుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం వల్ల జరిగే నష్టం ఏమిటయ్యా అంటే, ఐ కంప్లీట్ విల్ పవర్‌ని కోల్పోవటం. ఎప్పుడైతే ఐ యొక్క విల్ పవర్ తగ్గిపోతుందో, ఆటోమేటిక్‌గా నువ్వేంటంటే, ఈ హాబిట్ నుండి నేను బయటపడలేను అన్నట్టుగా నేచర్‌లో ఉంటావమాట. ఇది అయ్యే పని కాదు అన్నట్టుగా. సో, అది మళ్ళా ఒక సబ్ రొటీన్ కింద మెమరీలో ఉండిపోతుంది. ఇంక నువ్వు చేంజ్ చేయడానికి అట్‌లీస్ట్ ట్రై గూడా చేయవు ఆ స్థితిలో. అది మాట. అదిగా స్లీప్ హ్యాబిట్స్ రోజు పడుకునేది గదా! సో, ఈ ఆల్రెడీ స్లీప్ హ్యాబిట్స్ అనేవి అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అందుకోసమని వాటి చేంజ్ చేయలేము అని అనుకుంటుంటారు. బట్ ఇది బిలీఫ్ తప్ప వాస్తవం కాదు. ఎలా చేయొచ్చు చేంజి? స్లో అండ్ గ్రాడ్యుయల్ అడాప్టేషన్స్. చాలా గ్రాడ్యుయల్‌గా అడాప్ట్. సపోజ్ చెప్పాను గదా! పొద్దున్న లేవటానికి నువ్వు 8కో లేస్తున్నావు. 6కి లేవాలనుకున్నావు. పోనీ 6కి అలారం పెట్టుకొని మొదలెట్టొద్దు. 8 నుండి ఒక 10 నిమిషాల ముందు లే. అది అలవాటవుతుంది ఓ 15 రోజుల్లో. ఇంకో 10 నిమిషాలు. అప్పుడు ఇంకో 10 నిమిషాలు. అలా ముందుకు తీసుకురావాలి. ఇది సంవత్సరం పట్టినయి, 2 సంవత్సరాలు పట్టినయి. స్లో అండ్ గ్రాడ్యుయల్ అన్నోటిసబుల్‌గా వెళ్ళాలి బాడీకి, మైండ్‌కి. సో, గ్రాడ్యుయల్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అడాప్టేషన్. అమౌంట్ ఆఫ్ స్లీప్ షుడ్ బి యాస్ పర్ చార్ట్. కెనాట్ బి కంపెన్సేటెడ్. ఈ వీళ్ళు ఓ రకంగా అతి సైన్స్ వాళ్ళనాలి వీళ్ళని. అంటే వీళ్ళకి నిజంగా సైన్స్ తెలీదు. సైన్స్ అనేది ఏ ప్రామాణికంగా నడుస్తుంది? ఎలా వాళ్ళు రిజల్యూషన్‌లు ఇస్తారు? ఎలాగా ఇన్ఫరెన్సెస్ తీసుకుంటారు? ఎలా కంక్లూజన్స్‌కెళ్తారు అనే ప్రాసెస్ మీద కరెక్ట్ ఐడియా ఉండదు. కానీ సైన్స్ అనే పేరుతో ఏదైనా చెప్తే దాన్ని నిక్కచ్చిగా పాటించాలి అంటారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని ఉన్మాద సైన్స్‌లున్నారు. సో, వీళ్ళేంటంటే ఆ! ఇగో ఇప్పుడు బయోలాజికల్‌గా ప్రిస్క్రైబ్ అయింది గదా! ఖచ్చితంగా ఈ ఏజ్ వాళ్ళు ఇన్ని గంటలు పడుకోవాల్సిందే అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. రైట్. సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఈస్ ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ క్వాంటిటీ. ఆ! సో, ఆహ్, క్వాంటిటీ వచ్చేప్పటికి అక్కడ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. అందుకని క్వాంటిటీయే చాలు. క్వాంటిటీ ఎక్కువుంటే చాలు. సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా! అది నీకు సబ్జెక్టివ్ అబ్జర్వేషన్‌లో నీకు తెలుస్తోంది గదా! సబ్జెక్టివ్ అబ్జర్వేషన్‌లో నిజంగా యాక్చువల్ వాస్తవం తెలియట్లేదు. సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ గూడా ఒక రకమైన రాంగ్ బిలీఫ్ అది. ఎక్కువ కాలం ఎక్కువ సేపు పడుకుంటే ఎక్కువ రిలాక్స్ అయిపోతాను అనేది ఒక రాంగ్ బిలీఫ్. నిద్రనేది ఒక ఆనందభరితమైన స్థితి. కానీ ఆ స్థితిలో అలా ఉండిపోయేట్టుగా మన శరీరం డిజైన్ చేయబడలేదు. ఇది వాస్తవం. సో, ఈ రాంగ్ బిలీఫ్స్ ఏమున్నాయో ముందు వాటి మీద కంటెంప్లేట్ చేసి దాని నుంచి బయటపడాలి. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.